ఇక 3వ స్థానంలో బ్రిటన్ ఉంది. ఒకప్పుడు మనల్ని దోచుకున్న ఈ బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు హిందూ మతాన్ని అనుసరిస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా మన హిందూ జాతికి గర్వకారణం అని అనుకోవాలి. అక్కడ ఉండే హిందూ దేవాలయాల్లో అక్కడి జనాలు భజనలు చేస్తూ కీర్తనలు పాడుతూ ఉండటం కూడా మనం గమనించవచ్చు. బ్రిటన్లో క్రైస్తవ, ముస్లిం వంటి మతాలను విడిచిపెట్టి హిందూ మతాన్ని స్వీకరించడం మాత్రమే కాకుండా భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి అద్భుతమైన గ్రంథాలను కూడా చదువుతూ వాళ్ళు తమ నాలెడ్జ్ను పెంచుకుంటూ ఉన్నారు. అక్కడ దాదాపు 10 లక్షల మంది హిందువులు తమ మతాన్ని శాంతియుతంగా అనుసరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మతాన్ని వ్యాప్తి చేయటానికి బలవంతం చేయటమో లేదా బ్రెయిన్ వాష్ చేయటం కాకుండా కేవలం మన హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం యొక్క మహత్యం గురించి జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎంతో ప్రేమగా మన హిందూ మతం గురించి ఓపికగా వివరించి చెబుతూ జనాలను మన మతంలోకి